ఈ 98వ సంకీర్తన మనం చదువుతూ ఉన్నప్పుడు ఇదొక ప్రవచనంగా మనకి కనబడుతూ ఉంది. ఈ ప్రవచనం ఎవరికి కూర్చున్నదని అంటే మెస్సియాను కూర్చున్న ప్రవచనం. మెస్సియా ఈ లోకంలో చేయబోయే రక్షణ కార్యాలను కూర్చిన ప్రవచనంగా ఇది మనకి కనబడుతూ ఉంది. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని. నీతి అంటే ఎవరు? దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. ఆయన పరిశుద్ధత ఎదుట ఎవరు కూడా నిలవలేరు. మానవుడు పాపి. ఈ పాపుల్లో నుండే దేవుడు అబ్రాహాముని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. అబ్రాహాము నుండి దేవుడు యాకోబు సంతానాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత 12 మంది గోత్రకర్తలు, వారి నుండి ఇశ్రాయేలు జనాంగం. ఆ జనాంగంలో నుండి దేవుడు యేసు ప్రభు అనబడిన తన నీతి చిగురును ఆయన మొలిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, నీతి అనేది దేవునికి సంబంధించింది. నీతి అనేది భూమిలో నుండి పడుతుందంట. యేసు క్రీస్తు ప్రభు ఆయన శరీరధారి అయి ఆయన జన్మించి సిలువ మరణం ద్వారా ఆయన మనకు నీతిని ఇస్తూ ఉన్నాడు. ఏ రీతిగా అంటే తన ప్రాణాన్ని సిలువ మీద అర్పించడం ద్వారా, తను సిలువలో మరణించడం ద్వారా, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా పాపులమైన మనకు ఆయన నీతిని ఆపాదిస్తూ ఉన్నాడు. రక్షణ యూదుల్లో నుండి వస్తుందని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు కూడా అంటూ ఉన్నాడు, రక్షణ యూదులలో నుండి వచ్చి అది అన్యజనులకు అది వ్యాపిస్తూ ఉంది. ప్రియమైన సంగమా, ఈరోజు నువ్వు నేను కూడా అన్యులమే. అయితే ప్రభువు తన నీతిని మనకు ఏ విధంగా ఇస్తున్నాడంటే విశ్వాసించడం ద్వారా, ప్రభుని అంగీకరించడం ద్వారా, ఆయన యొక్క రక్షణ కార్యాన్ని మనం ఎరిగేయడం ద్వారా. ఆయన మన కొరకు మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన పునరుద్ధరణయ్యాడు, ఆయన ఆరోపణమయ్యాడు, ఆయన మరలా వస్తాడు, మనం తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది నమ్మిక. దీనిని క్రైస్తవ సాంప్రదాయంలో నిరీక్షణ అంటారు. ఈ నిరీక్షణ లేని ఎవరు కూడా క్రైస్తవులు కాదు. నేను చనిపోయినా నేను తిరిగి లేస్తాను అనేది విశ్వాసం. ఈ విశ్వాసం ఎవరిలో ఉండదో వారే క్రైస్తవులు. ప్రియమైన సింహం, ఆయన అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచినాడని ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. 1వ వచనం చదివితే, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. నిజమే కదా, ఆశ్చర్య కార్యాన్ని జరిగించాడు. తన కుమారుడిని కన్య మరియ గర్భాన జన్మింపజేశాడు. శరీరధారిగా ఆయన నడిచాడు ఈ లోకం. నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఇంతకన్నా గొప్ప ఆశ్చర్యకార్యం మానవ జీవితంలో ఏముంటుంది? ఒక పాపి దేవుని సన్నిధానంలో నివసించగలుగుతాడా? ఒక పాపి దేవుని సన్నిధానంలో ప్రవేశించగలుగుతాడా? కానీ క్రీస్తు యొక్క రక్తం ద్వారా క్రీస్తు యొక్క రక్తం ద్వారా మానవుడు పాపం నుండి విమోచింపబడుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఈరోజు నేను ఎక్కడున్నానంటే ఆయన రక్షణ మనం విశ్వసించడం ద్వారా అనాది కాలంగా బయలుపరచుకుని 2000 సంవత్సరాల క్రితం మరుగైన ఆ రక్షణను మన వరకు బయలుపరిచిన దేవుని యొక్క మనం విశ్వసించడం ద్వారా, ఆయన కుమారుని యొక్క మనం నమ్మించడం ద్వారా మాత్రమే ఆయన సంఘంలో మనం సభ్యులుగా మనం ఉండగలుగుతున్నాం. ఇందుకనే మనం ఒక నూతన గీతం పాడాలి. ఎంతో మందికి నేను భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. మన ఊరికే వచ్చి కూర్చోవడం లేదు, మన పక్కన వాళ్ళు వచ్చి ఆలయంలో కూర్చుంటున్నారని మనం కూర్చోవడం లేదు. ఒక ఊళ్ళో ముందు పనిచేసే సంఘంలో ఒక అడిగాడు, నేను ఊరంతా దేవుడు నమ్ముకున్నాడు అడిగాడు, నేను మాత్రం తప్పుకోలేదు. నా పక్కింటి వస్తాడని నేను వస్తున్నాను ఆలయానికి, నా పక్కింటి ₹1,00,000 ఇచ్చాడు, నేను 50,000 ఇచ్చాను అని అంటున్నాడు. నేను నమ్ముకోలేదు అడిగాడు. కానీ గ్రామంలో ఉంటున్నాను కాబట్టి నేను ఒక్కడే సెపరేట్ అయిపోకూడదు. అంటే అందరూ ఆలయానికి వెళ్తారని మనం ఆలయానికి వెళ్ళినట్టు మాట్లాడాలి మనం రక్షించబడతామా? కాదు. ఆయన రక్షణ కార్యాన్ని వ్యక్తిగతంగా ఎరగడం ద్వారా మాత్రమే మనం రక్షణ పొందగలుగుతాం. దేవుడి యొక్క సంఘంలో మనము సభ్యులంగా మనం చేర్చబడగలుగుతాం. నా 3వ చూడంటున్నాడు, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన స్వభావ విశ్వాసాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూమిగంత నివాసులందరూ మన దేవుడు కొరకు చేసిన రక్షణను భూమిగంత నివాసులందరూ కదండి. ఒకసారి మనం
చూస్తే తూర్పు నుండి పడమటి వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా యేసుక్రీస్తు ప్రకటించబడుతూ ఉన్నాడు కదా. ఏదో ఒక రూపంలో ముస్లిం కంట్రీస్ తీసుకెళ్ళి ఆ కంట్రీస్ లో క్రీస్తు సువార్త ప్రకటించబడడం లేదు, అక్కడ కూడా ప్రకటించబడుతుంది సువార్త. ఇప్పుడు మనం ఏ దేశాలు అయితే ముస్లిం కంట్రీస్ గా పిలువబడటం మనం చూస్తున్నామో అవి కూడా క్రైస్తవ దేశాలుగా మారుతూ ఉంటాయి. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు దేవుడు ఏ దేశాన్ని కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన ప్రతి దేశ నివాసి కూడా దేవుడు కలుగు చేసిన రక్షణను చూడాలి. ప్రతి వ్యక్తి కూడా దేవుడు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని చూడాలి, పొందుకోవాలి. ఒకరికి పక్షపాతం చూపించి దేవుడు కాదు మన దేవుడు, ఒకరికి ప్రేమ చూపించి ఒకరిని నిర్లక్ష్యం చేసేవాడు కాదు మన దేవుడు. సమస్త జనులకు కూడా ఆయన తన ప్రేమ చూపుతూ ఉన్నాడు. ఏ విధంగా చూపుతున్నాడంటే తన 2 చేతులు చూపించాలి, తన ప్రేమను ఆయన చూపుతూ ఉన్నాడు తన కుమారుడి ద్వారా. ప్రేమైన సంగమా, అందుకనే యేసు ప్రభువుని క్రీస్తు అన్నారు. క్రీస్తు అంటే అభిషిక్తుడుగా దేవుని లోకంలో దేవుని కార్యాన్ని నిర్వర్తించేవాడు కాదు. ప్రేమైన సంగమా, మన జీవితాల్లో దేవుడు మనకు కలుగు చేసిన రక్షణ భాగ్యాన్ని బట్టి, వ్యక్తిగత అనుభవాన్ని బట్టి మనం దేవుడిని మహిమపరచగలుగుతున్నామా? ప్రభువుని పాపని ఈరోజు దర్శించబడ్డాను అని చెప్పి ఎంతమంది దేవుడిని మన కృతజ్ఞతగా మనం జీవించగలుగుతున్నాం? ఎంతమంది అనుక్షణం దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా క్రియలను ఆయన చూస్తూ ఉన్నాడు, నా మనసు చూస్తూ ఉన్నాడు, నా నడక ఆయన గమనిస్తూ ఉన్నాడు అని చెప్పి, నా హృదయాలోచన ఆయన చూస్తూ ఉన్నాడని ఎంతమంది మనం భయపెడుతూ ఆయన మనం ఆరాధించగలుగుతున్నాం? ఆరాధన అంటే కేవలం పాట మాత్రమే కాదు. ఆరాధన అంటే ఆయన భయం మీ హృదయంలో ఉండాలి. అదే ఆరాధన అంటే. నీవు ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఆలయంలో ఉన్నా, బయట ఉన్నా, ఎదురవుతున్నా సరే, నీలో దేవుడి భయం అనేది ఉండాలి. అదే నిజమైన ఆరాధన. అదే నువ్వు రక్షణ పొందుకున్నావు దానికి సాధించు. ప్రియమైన సంగమం, ఇక్కడ 5వ వచనం అంటున్నాడు, సితారాస్వరంతో యెహోవాకు స్తోత్ర గీతంలో పాడుడి, సితారా తీసుకుని సంగీత స్వరంతో నాదం చేయండి, బోరతోనూ కుమ్మురు నాదంతోనూ యెహోవా సన్నిధిని సంతోషధ్వని, బోరతోనూ కుమ్మురు నాదంతోనూ. ట్రంపెట్ ఎక్కువ మోహపడుతుందండి, బోర్ ఎక్కువ ఊగుతారు యాజకులు. ఒక పండగ సందర్భంలో యాజకుడు కొమ్ముబోర ఊగుతూ ఉంటాడు, పస్కా పండుగ సందర్భంలో ఊగుతూ ఉంటాడు. ముఖ్యమైన పండుగల సమయంలో ఆ యాజకుడు ఆ కొమ్ముబోరను ఊగుతూ ఉంటాడు. జనులను సంపూర్తి సందర్భంలో, ఆలయం వేళాయనం చేసే సందర్భంలో యాజకుడు ఆ కొమ్ముబోర ఊగుతూ ఉంటాడు. నీవు దేవుని యొక్క పిలుపును అందుకున్నావంటే, దేవుడు నీవు తన సన్నిధానానికి రమ్మని పిలిచినప్పుడు నీ హృదయము సితారాత్మని ఏ విధంగా దేవుడిని సూచిస్తూ ఉంటుందో, నీ హృదయంలో సంతోష గానాలని, నీ రక్షణ గురించి నీవు ఆ విధంగా బయలుపరుస్తూ ఉండాలి. చాలా మందికి రక్షణ అనుభవం అనేది ఉండదు, వ్యక్తిగత అనుభవం అనేది ఉండదు. వ్యక్తిగత అనుభవం అనేది లేకపోతే ఎలాగా దేవుని సంతానానికి ఎలా చేరగలుగుతావు? రక్షణ అనుభవానికి వచ్చిన వాడికి దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు వాక్యం విన్నంత మాత్రాన నువ్వు రక్షణ పొందుకున్నట్టయినా మళ్ళా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా యథార్థం వాక్యం హృదయంలో తీసుకున్నప్పుడు, దాన్ని నీ హృదయంలో నింపుకున్నప్పుడు ఆ వాక్యము నిన్ను మెరుగుపరుస్తూ ఉంటుంది. సువర్ణం ఏ రీతిగా మెరుగు పెడితే అది స్వర్ణంగా సువర్ణంగా ఆరబడుతూ ఉంటుందో, నువ్వు కూడా అంతే. వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు నీ హృదయము పరిశుద్ధ భద్రపడుతూ ఉంటుంది, నీ ఆత్మ వెలిగించబడుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే నువ్వు సితారాస్వరంతో సంగీత జ్ఞానంతో దేవుడిని స్థుతించగలుగుతావు. మన ఊరికే దేవుడిని స్థుతించినంత మాత్రాన దేవుడు స్థుతించబడగలుగుతాడా? దేవుడు ఆత్మలను అంగీకరించగలుగుతాడా? ఏ అర్పణైనా సరే నువ్వు హృదయపూర్వకంగా అర్పించినందుకు, ఏ అర్పణైనా సరే హృదయపూర్వకంగా చేస్తుంది గానమైనా సరే అది హృదయపూర్వకంగా ఉండాలి. హృదయపూర్వకంగా ఉన్నప్పుడే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అందుకని ఉదయకాల సమయంలో దేవుడు మనకి తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఉత్సాహ సునాదాలతో ఆయన యెహోవా సన్నిధిని మనం సంతోషించాలట. సంతోష ధ్వని ఏదైనా చేయాలి. మనం ఆయన సన్నిధానంలో మనం నివసిస్తున్నప్పుడు మన ఆత్మ ఉప్పొంగుతూ ఉంటుంది. దావీదు ఆయన నాట్యం చేసేటప్పుడు, కీర్తనలు పాడుకుంటూ మదత వచ్చే సందర్భంలో గొంతులు వేసాడంట. రాజు గొంతు వేసే సందర్భంలో తన వస్త్రాలు కూడా సరిగా లేకుండా పోయినాయి అంట. ఆ సందర్భంలో రాజు
మీకాదు దావీదుని ఆహ్వానిస్తూ ఉంటే ఏమంటూ ఉన్నాడు దావీదు, నేను యెహోవా యొద్ద నాట్యమాడుతున్నాను. నీవు సంతోషిస్తున్నావు, నీ ఆనందాన్ని బయటపడుతున్నావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని అపహాసించవచ్చు, కానీ నీ ఆనంద ధ్వని అది దేవుడికి మహిమకరంగా పరిమళ రూపంగా పెట్టి ఉన్నప్పుడు నువ్వు దాన్ని అర్పించాలి. నీ చుట్టూ ఉన్న వారు ఏమనుకున్నా దానికి సంబంధం లేదు. దావీదు ఆ రీతిగా చేశాడు కాబట్టి దావీదు పేరు లిఖించబడింది గ్రంథంలో. దావీదు సంతానంలో నుండే దేవుడి కుమారుడైన మెస్సియా ఈ లోకంలోనికి రావడం జరిగింది. ప్రియమైన సంగమం, ఈరోజు మనం ఈ రీతిగా ఆరాధిస్తున్నాం దేవుణ్ణి. సంతోష ధ్వనితో మనం దేవుడిని ఆరాధిస్తున్నామా? సంతోషం లేకుండానే ఈ లోక సంబంధమైన ఉప్పొంగులతో డీజే సంస్కృతి మనం దేవుడిని ఆరాధిస్తున్నామా? ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన హృదయంలో పరలోక ధ్వని అనేది ఉండాలి. ఎప్పుడు ఉండాలంటే అది ఆ రక్షణ భాగ్యాన్ని నీవు పొందుకున్నప్పుడు, దేవుడికి కొనగలిగిన రక్షణ భాగ్యాన్ని కనులారా చూసినప్పుడు, నీ హృదయం నిండా రక్షణను నువ్వు నింపుకున్నప్పుడు మాత్రమే ఆ సంతోషం అనేది దావీదు హృదయంలో ఉప్పొంగ జరిగిగా అది ఉప్పొంగలుతూ ఉంటుంది. 8వ వచనం అంటున్నాడు, 9వ వచనంలో భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జన్మలకు తీర్పు తీర్చుటకై యెహోవా చేసి ఉన్నాడు. ఇప్పుడు యెహోవా దేవుని గురించి ఇక్కడ చెప్పబడుతుంది, దేవుని కుమారుడు రాకడ గురించి ఇక్కడ చెప్పబడుతుంది, తీర్పు దినడం గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు. శిలువ మీద రక్షణను దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. శిలువ అనేది పరమాత్మకు సూచనగా ఉంటుంది, అపహాస్యానికి సూచనగా ఉంటుంది. యేసు ప్రభువు ఆ శిలువ మీద వేలాడేటప్పుడు యాజకులు అపహసించారు, రోమన్ సైనికులు అపహసించారు, అనేకులు అపహసించారు, దేవుని ప్రజలు అపహసించారు. ఆ అపహాస్యాన్ని యేసు ప్రభు తీసుకుని ఉంటే ఆయన శిలువ మీద ఉండగలిగితేవాడా, ఆ రక్షణ భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించుకుంటేవాడా. ఈరోజు నువ్వు నేను ఆ రక్షణలో మనం పాల్గొంటూ పొంది ఉండేవాళ్ళమా? ప్రియమైన సంగమా, దేవుని కొరకు మనం ఏం చేసినా మనం హృదయపూర్వకంగా చేయాలి. అపహాస్యం అని సాధారణ అంటాడు, కానీ అది అపహాస్యం అనేది కాదు. అది ప్రియమైన సంగమా, యేసు ప్రభు శిలువ మీద వేలాడటం మీద గొప్ప ఉత్సాహమని చివరిగా ఆయన మాట్లాడాడు. గొప్ప క్యాంపు వేసి ఆయన తన ప్రాణాన్ని కప్పుచెప్తున్నాడు. సమాప్తమైనది, సమాప్తమైనది అనే గొప్ప కేక, సంతోషమని. నీ శత్రువుకి అది అపజయమనిగా ఉంటుంది, క్షణంగా ఉంటుంది, కానీ గొప్ప ధ్వని. అది ఒక గొప్ప కేక. దేవుని మహిమపరచాను, దేవుని కార్యాన్ని నెరవేర్చాను అని శిలువ మీద జరిగిన ఆ కేక, అది సంతోషమని. ప్రియమైన సంగమా, మన సంతోషాన్ని ఎలా చేయాలి తెలుసా? మన కష్టంలో, మన శ్రమలో మనం దేవునికి లోబడి అణిగిమణి ఉండాలి. దేవుడి దగ్గర అణిగిమణి ఉండాలి. ఎప్పుడు అణిగిమణి ఉండాలి? శ్రమంలో అణిగిమణి ఉండాలి. అంతేగాని పెయ్య కాడికి లోపడదంటారు. నువ్వు మెడ వచ్చినప్పుడే కదా నీ మీద మెడ పెట్టబడుతుంది, కాడి పెట్టబడుతుంది. ఆ కాడి నీ మీద పెట్టబడాలి. సేవ అనే కాడి నీ మీద పెట్టబడాలంటే నీ మెడ వంచాలి. భాషగా కనిపించదని చెప్పింది కదా శుక్రవారం. ఆ భాషగా కూడా చెప్పాడు, బాబు మీకు నీ మెడ వంచాలి అని చెప్తాను. మెడ వంచాలి, విరిగిపోవాలి మెడ అవసరమైతే. నువ్వు నీ మెడ వంచి దేవుడి దగ్గర ఉండాలి. కానీ ఇలా ఎక్కువ తిరిగితే దేవుడిని అంగీకరిస్తాడా? నీ తల ఇలా ఉండకూడదు, దేవుడి శరీరాన్ని గుర్తుపెట్టుకో. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు దేవుడి శరీరాన్ని అలా ఉంచేయాలి. లేకపోతే ఏదో రోజు దేవుడికి రిపోర్ట్ వేసేటట్టు మేడని సాగు చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉండాలి. మాస్టర్ గారు చెప్పాను, తమ్ముడు నీవు కష్టపడుతూ ఉన్నావు, కానీ నీ కష్టంలో నువ్వు దేవుడిని మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి? అడుగు, లోబడు, పట్టుకో, నిలబడాలి మనం దేవుడి కొరకు. రక్షణ కార్యం ఎలా ఇచ్చాడు ఆయన? శిలువ మీద నుండి నీ కొరకు నా కొరకు ఆ హేయమైన మరణాన్ని ఆయన పొందాడు కదా. ఆయన పొందిన ఆ మరణం ఎంత ఘోరమైంది, ఎంత అవమానకరమైంది. మరి ఆయన చూసి మనము ఆయన మాదిరిగా నడుచుకోవాలి కదా. నడుచుకుని వచ్చిన మారణం మనం ఏదిగా ఉంటున్నాం. ఒక విశ్వాస అయినా, సేవ చేసేవారైనా మనం యేసు ప్రభువును చూసి నేర్చుకోవాలి. యేసు ప్రభు తల శిలువ మీద ఎంత ఏదండి దించే ఉంది. ఆయన తల, ఆయన దేవుని కుమారుడు తల ఉంచే ఉన్నాడు ఆయన. నువ్వు నేను ఏ రీతిగా ఉంటున్నావు? రక్షణ పొందుతున్న వారు అని చెప్పుకొని అంతలా ఎదుర్కొని తిరుగుతున్నామా? అహంకారంగా తిరుగుతున్నామా? మన అలా ఉంటే మనం దేవుడికి తెలియని వారు ఉండలేడు. అటువంటి స్థితిని దేవుడు అంగీకరించలేడు. దేవుడు నీకు నాకు తెలియజేస్తున్న ఒక వర్తమానం ఏమిటంటే, దేవుడు తీర్పు తీర్చడానికి సమీపంగా ఉన్నాడట.
నువ్వు రక్షణ పొందుకున్నావు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ తీర్పు దినాన ప్రభు ఒకవేళ నేను పక్కన పెడితే నీ పరిస్థితి ఏంటి? ప్రభు, ఆ రోజు నీ నామంలో నేను పాటించాను, ఆ రోజు నీ నామంలో నేను స్వస్థత కార్యం చేశాను, ఆ రోజు నీ నామంలో గొప్ప గొప్ప సూచనలు చేశాను ప్రభా అని చెప్తే ప్రభు ఏమంటాడంట? ఆయన కొండ ప్రసంగంలో చెప్తున్నాడు, మీరెవరు నాకు తెలియదు అని అంటాడట. ఆ పరిస్థితి మనకు వస్తుంది. ఒకవేళ రక్షణ పొందుకున్నామని చెప్పి మనం మైండ్ మర్చిపోయి అసలైన క్రీస్తు రక్షణ మనం మర్చిపోతున్నామా? ఈ లోక సంబంధమైన సంతోషంతో మనం ఉప్పొంగుతూ ఉన్నామా? పరలోక సంబంధమైన సంతోషంతో ఉప్పొంగుతూ ఉన్నామా? ఒక నూతన కీర్తన మనం పాడాలి అంటే అది ఈ లోక సంబంధమైన నూతన కీర్తన కాదు. యెహోవా నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యం ఏంటంటే ఆయన నీ ఆత్మను రక్షించాడు, నీ ఆత్మను సంరక్షించాడు, మరణం నుండి కాపాడాడు, శాపం నుండి కాపాడాడు, నిత్యమైన దేవుడైన కాపాడమైన ఉగ్రత నుండి ఆయన నేను రక్షించాడు కదా అని ఆయన లోపడుతున్నారు కదా. మరి ఆత్మ గ్రంథంలో చివరి వచ్చిన చెప్తున్నాడు, తీర్పు దినం అనేది ఆసమవుతుంది. ఆ దినాన్న రక్షణ పొందుతున్నాడని చెప్తున్నాడు. నీవు ఆ రక్షణలో నిలిచేయగలుగుతావా? ఆ యొక్క వారంలో చిన్నదాకా ప్రభు సైతాన్ని చేరుకోగలుగుతావా అని ప్రభు ప్రశ్నించుకున్నాడు. ఉదయ కాలంలో మన మనసుని ఎలా ఉందో మనం పరిశీలించుకున్నాం. ఈ లోక సంబంధమైనదిగా ఉందా, పరలోక సంబంధమైనదిగా ఉందా? మనం రక్షించబడ్డామని దానిలో ఉన్నామా, లేకపోతే రక్షించబడి కూడా పాపంగా మనం జీవిస్తూ ఉన్నామా? క్రీస్తుని మనము వెనుక విడిచిపెట్టి ముందుకు మనం కొనసాగుతూ ఉన్నామా? ఒకసారి మనం పరిశీలించుకున్న వాళ్ళతో అయినాము. కొద్దిగా పది భాగాన్ని మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఆయన మనకు చూస్తూ ఉన్నాడు. ఈ భాగంలో సువార్తకి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు చేస్తాలో ఉన్నాడు. ఇంకా కొంత సమయంలో మరణిస్తూ ఉంటాడు. ఖడ్గము పౌలు యొక్క తనను ఛేదించడానికి కొద్ది సమయం మాత్రం ఉంది. ఆ సమయంలో ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఏమంటాడంటే 9వ వచనంలో, నేను నేరస్తుడనే అన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుతున్నాడు. ఎందుకు శ్రమపడుతున్నాడు? నేరస్తుడై ఉన్నాడు కాబట్టి శ్రమపడుతున్నాడా? శ్రమ అంటే ఏంటి? మనం తప్పు చేసినప్పుడు మనం శ్రమ పడితే అది శ్రమ కాదు, అది శిక్ష అంటారు. తప్పు చేయకుండా బాధపడితే దానిని శ్రమ అని అంటారు. ఏమైనా సంగమా, క్రీస్తుని అంగీకరించినప్పుడు మనకి శ్రమలు కలుగుతాయి. క్రీస్తుని అంగీకరించినప్పుడు మనం నేరస్తులుగా ఎంచబడతాం ఈ లోకస్తుల చేత. ఇక్కడ పౌలు గారు అదే మాట్లాడుతున్నాడు, నేను నేరస్తుడినై అన్నట్టు. నేను నేరస్తుడు కాదు, కానీ నేను నేరస్తుడినై అన్నట్టు ఆ సువార్త విషయమై, ఏ సువార్త? క్రీస్తు నీ కొరకు మరణించాడు, నీ పాపంలోకి విమోచన పరిహారం ఇచ్చాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఆరోగ్యమయ్యాడు, ఆయన మళ్ళా వస్తాడు. ఇదే సువార్త. ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడంట పౌలు గారు. అందుకే అంటున్నాడు, ఆ సువార్త విషయమై నేను నేరస్తుడినై అన్నట్టు సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుతున్నాడంట. సంఖ్యలతో బంధించబడ్డాడంట. దొంగలని బంధిస్తారండి, బద్దుకోడు దొంగలని నరహంతకుల్ని బంధిస్తారు. స్వార్థికులు దొంగల నరహంతకుల. పౌలు గారిని రోమా ప్రభుత్వం ఏ రీతిగా బంధించిందో మనం చూడవచ్చు. పౌరుని విడిచిపెడితే ఎవరన్నా రక్షించబడతారేమో అని పౌరు యొక్క రోమ సంఘం యొక్క బాధ. దేవుని సంఘమా, మనం జ్ఞాపకం చేసుకుంటే పౌరు పలుకుతున్న సాక్ష్యం ఇదే. నేను కదలకుండా ఎక్కడికి వెళ్ళకుండా బంధించబడ్డారు అంటాడు. ఎందుకంటే ఆత్మల రక్షణను సాధారణ అక్కడ అడ్డుకుంటూ ఉన్నాడు. అందుకు ఆ విధంగా పౌరు గారు చెప్పబడుతున్నాడు. ఆయనను దేవుని వాక్యము చర్చలో పౌరు సేవలు ఆ లోపలి చర్చలో తోయబడి బంధించబడి ఉన్నప్పుడు వారు స్తుతిగానాలు చేస్తూ ఉన్నారు. ఒక నూతనమైన గీతం వారి నోళ్ళ నుండి వచ్చింది కాబట్టి చర్చల నాయకుడు రక్షించబడ్డాడు, అతని కుటుంబం రక్షించబడింది. చర్చలో ఉన్న ప్రజలందరూ కూడా, అక్కడున్న దొంగలు, దోచుకునే వాళ్ళు, రాహంతకులు, వారందరూ కూడా రక్షించబడ్డారు. ఆ రాత్రికాల సమయంలో ఈ విధంగా రక్షించబడ్డారు. ఒక కీర్తన ఆనాటి రాత్రికాల సమయంలో అనేక మందికి రక్షణను తీసుకుని వచ్చింది. ఈరోజు నువ్వు పాడే కీర్తన అది వ్యక్తిగత రక్షణ ఉంటే అది ఇతరుల జీవితానికి రక్షణను తీసుకొచ్చేది ఉంటుంది. ఒక కీర్తన నీ హృదయంలో వెలుగుగా వస్తుందంటే అది అనేక మందికి అది వెలుగునిచ్చేదిగా ఉంటుంది. పౌలు గారు ఆ రీతిగా చేస్తూ ఉన్నాడు కాబట్టి బంధించబడ్డాడు. అయినా సరే దేవుని వాక్యం బంధింపబడి అంటున్నాడు. బహుశా పౌలు అప్పుడు కూడా పార్వత దేవుని మహిమపరుస్తున్నాడు. 30వ వచనంలో అందుచేత ఏర్పరచబడిన వారు మహిమతో కూడా క్రీస్తు చేసినందుకు
రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకుంటున్నాడట. ఏర్పరచబడిన వారు అంటే పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది. ఎంతమంది ఆలయానికి వచ్చినా అందరూ రక్షించబడాలి, అందరూ ఏర్పరచబడిన గుంపులో ఉన్నారు. నువ్వు ఆ ఏర్పరచబడిన గుంపులో లేకపోతే అది శ్రమ. అది పౌలు గారు ఏమంటాడంటే, ఏర్పరచబడిన వారి రక్షణ కొరకే నేను సమస్తము ఓర్చుకుంటున్నాను అంటాడు. ఏర్పరచబడిన లెక్క ఉంది, ఆ లెక్క సంపూర్తయ్యేంత వరకు కూడా సువార్త అనేది ఈ లోకంలో ప్రకటించబడుతూ ఉంటుంది. ఆ లెక్క సంపూర్తి అయితే దేవుని రాకడ సమీపం అవుతూ ఉంటుంది. పౌలు గారు అంటున్నాడు, వారి కొరకే నేను సమస్తము ఈ శ్రమలన్నింటినీ కూడా నేను ఓర్చుకుంటూ ఉన్నాను అని అంటున్నాడు. పౌలు సువార్త కొరకు అనేక రక్షణ కొరకు శ్రమ పడుతూ ఉన్నాడు, ఆ శ్రమను ఓర్చుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నీవు క్రీస్తుని అంగీకరించాలని ఈ లోకం నిన్ను బంధిస్తే, ఈ లోక ప్రభుత్వం నిన్ను బంధించి నిన్ను చెరసాలలో వేస్తే నీ యొక్క ప్రతిస్పందన ఏ రీతిగా ఉంటుంది? ఎందుకు బ్రతుకుంటే పరిసరాలు చేద్దామని చెప్పి దేవుని విడిచిపెట్టి నీ మెరుగు జీవితానికి వెళ్ళిపోతావా? మరణమైనా మనం ఏదైనా పౌరులాగా ముందుకు వెళ్తావా? పౌరు వల్ల ఒక అద్భుతమైన మాట నువ్వు మాట్లాడగలుగుతూ ఉంటావా? ప్రియమైన సంగమా, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, రాబోయే దినాల్లో శ్రమలు వస్తూ ఉంటాయి. మనం చూసేదాన్ని మాయా ప్రపంచం అంటే చిటికలో మారిపోతే సమస్యలు భారతదేశంలో మీరు చూస్తూ ఉండండి. చిటికలో మారిపోతాయి మన చుట్టూ ఉన్న సమస్యలు. ఎంత సంతోషంగా ఉన్న సంఘాలు విలపిస్తూ ప్రార్థించే దినాలు రాబోతున్నాయి. ఎందుకు తెలుసా? సంఘం హింసించబడే దినాలు ఆసన్నమవుతున్నాయి. అప్పుడు ఎవరు నిజమైన విశ్వాసులు, ఎవరు నిజమైన విశ్వాసం కాదో దేవుడు బయటపరచబడుతున్నాడు. రక్తం అనేది చిందించబడబోతుంది. ప్రియమైన సంగమా, ఒకవేళ క్రీస్తు కొరకు నీ రక్తం చిందించబడితే నువ్వు దానికి సిద్ధంగా ఉంటావా? ఆ రక్తం చిందించబడేలాగా పౌలు సిద్ధపడుతున్నాడు కదా. నేను రక్షణ పొందుకున్నాను అని చెప్పి నువ్వు సంతోషపడుతున్నావు. ఒకవేళ నువ్వు రక్తం చిందించాల్సి వస్తే దానికి కూడా నువ్వు సంతోషపడాలి. పౌలు గారు అదే ఆ విధంగానే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రేమైన సంగమా, 11వ వచనంలో చూడండి, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వాళ్ళమైతే ఆయనతో కూడా మనమంట ఆయనతో కూడా చనిపోయిన వాళ్ళమైతే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులు అంటే ఎవరు? రక్షణ పొందుకున్న వాళ్ళు. రక్షణ పొందుకున్న వాళ్ళు చచ్చిపోయినట్లేదు. ఎలా చచ్చిపోయినాడు? బాప్తిసం తీసుకుంటారు కదా. బాప్తిసం దేనికి సాదృశ్యంగా ఉంది? నువ్వు మరణించావు, నీ పాప జీవితం సమాధి చేయబడింది, ఆత్మీయ జీవితం పునరుత్థానం అవుతుంది. నువ్వు తిరిగి లేస్తూ ఉన్నావు, నువ్వు బ్రతుకుండగానే పరలోకపు అనుభవాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. అదే బాప్తిస్మానికి సూచన. అందుకనే పౌలు ఇక్కడ అంటున్నాడు, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా మనం ఆయనతో పాటు చనిపోవాలి, ఆయనతో పాటు మార్చిపెట్టబడాలి. బాప్తిసం తీసుకున్నప్పుడు క్లాస్ తీసుకుంటామండి మాస్టర్ గారు. ఆ క్లాస్ తీసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది బాప్తిసం అంటే ఏంటనేది. బాప్తిసం చాలా మంది క్లాసులు తీసుకోకుండా ఊరికే వచ్చి తీసేసుకుంటారు. వాళ్ళకి తెలియదు బాప్తిసం అంటే అర్థం ఏంటనేది. బాప్తిసం యొక్క క్లాసులు తీసుకుంటే నీ జీవిత పర్యంతం కూడా బాప్తిసం యొక్క విలువను నీకు ఎరిగి ఉంటావు. నువ్వు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుతున్నావు. ఇక నీవు గత జీవితానికి నువ్వు సంబంధించిన వాడవు కాదు అని పౌలు గారు అంటున్నాడు. మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. మనం బ్రతకాలి. ఈ లోకంలో బాప్తిసం ద్వారా మనం తిరిగి బ్రతుకుతున్నాం. ఒకవేళ ఈ లోకంలో మన జీవాన్ని మనం విడిచిపెట్టినప్పటికీ కూడా మనం నిత్యము కూడా బ్రతుకుంటామని వాక్యమైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము చనిపోయినప్పటికీ కూడా, అది భౌతికంగానైనా సరే, మనం చనిపోయినప్పటికీ కూడా మనం ప్రభుతో యుగయుగాలు కూడా మనం బ్రతుకుతామంట. తర్వాత వచనంలో అంటున్నాడు 12వ వచనంలో, సహించిన వారమైతే ఒకసారి చదవండి అందరూ. సహించిన వారమైతే ఏలుట అంటే అర్థం ఏంటంటే చాలండి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు. ఏలుట అంటే ఏమిటి? ఏలుట అంటే ఏమిటి? ఏలుట అంటే పరిపాలించడానికి అర్థం. పరలోకంలో నీవు ఒక ఏలికగా ఉంటావంట. సహించిన వారమైతే ఈ లోకపు శ్రమలను, అది మరణమైనా సరే మనం సహించాలి. మనం సహించిన వారమైతే ఆయనతో కూడా యుగయుగాలు ఏలుతామని ఇక్కడ పౌలు గారు మనకి ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత అంటున్నాడు, ఆయనను ఎరుగమంటే ఆయన మనలను, అంతే కదండి. మీరు నన్ను ఈయన ఎవరో మాకు తెలియదు అన్నారు అనుకో, నేనేమంటాను వీళ్ళు ఎవరో నాకు తెలియదు అని అంటాను. అంతేనా?
ప్రభు కూడా అంతే. పౌలు అంటున్నాడు, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. 13వ వచనం, మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను, ఆయన తన స్వభావంకు విరోధంగా మనం నమ్మదగిన వారం అంట. నిజమే కదండి. మనం అసలు మనల్ని మనమే నమ్మలేం. మనం ఇప్పుడు ఒక మాట మాట్లాడతాం, తర్వాత ఇంకొక మాట మాట్లాడతాం. దేవుని ఎదుట ఒక ప్రమాణాన్ని చేస్తాం, ఆ ప్రమాణాన్ని మనం అతిక్రమిస్తాం. దేవుడు చూస్తూ ఉన్నాడని కూడా మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు పట్టించుకోడు అని అనుకుంటాం. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు, ఆయన ఏమనుకోడు, ఒక క్షమాపణ చెప్దాం దేవుడికి అనుకుంటాం. కానీ దేవుడు ప్రతిదాన్ని కూడా తీర్పులోనికి తీసుకొస్తాడనే సత్యాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. పౌలు గారు ఏమంటున్నాడంటే, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. హీ ఈజ్ ఫెయిత్ఫుల్ అండి. ఆయన నమ్మదగిన వాడు. మనం మోసగాళ్ళు ఉండండి, మనం అబద్ధికులు, మనం వేషధారులు, నటించేవారు. ఆయన నటించేవాడు కాదు. ఒక మాట ఆయన మనకి ఇచ్చాడంటే ఆయన ఆ మాట మీద నిలబడి ఉంటాడు. ఆయన మనల్ని ఆ విధంగా జీవించమని కోరుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన తన స్వభావంగా విరోధంగా ఏది చేయలేడు. ఆయనంట తన స్వభావానికి విరోధంగా ఏది చేయలేదంట. ఆయన స్వభావం ఏంటంటే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడమే. అంటే నిన్ను నన్ను ఎంతగా ఆయన ప్రేమించాడు. నీ ఆయన తన ప్రేమను ఆయన వెలుగుచున్నాయి. ఆయన స్వభావం, ఆయన నిండా మంచితనమే మనలో ఏముంది. ఈ రాత్రికాల సమయంలో సువార్త మనం అంగీకరించిన వారంలో ఉండి మనం వేషధారులుగా నడుచుకుంటూ ఉన్నామా? సువార్తను అంగీకరించకుండా మనం క్రైస్తవులుగా కొనసాగుతూ ఉన్నామా? ఏ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితం ఉదయకాల సమయంలో ఉంది. క్రీస్తు కోసం శ్రమ పడాల్సి వస్తే నువ్వు ఆ శ్రమను పట్టుకోగలుగుతావా? సహించగలుగుతావా? రాబోయే దినాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, చట్టాలు మారబోతున్నాయి కేంద్రంలో. నువ్వు అవునా కాదన్నా ఇది నిజం. చట్టాలు మారబోతున్నాయి కేంద్రంలో. ఈ పరిస్థితి ఏంటి? ఇంతవరకు ప్రభుత్వం వేడుకగా ఉన్నారు. ఎంతమంది ఆగ్రహానికి వెళ్తున్నారు? అందరూ క్రైస్తవులని వాళ్ళు తీర్పు ఇచ్చారనుకోండి, అప్పుడు నువ్వు దేవాలయానికి రాగలుగుతావా? రిజర్వేషన్ పోతుంది అని అంటే అప్పుడు నువ్వు దేవాలయానికి రాగలుగుతావా? రిజర్వేషన్కే నువ్వు పిలుస్తావా? యేసు ప్రభువుకి పిలుస్తావా? నిజంగా చెప్తుందా నీ మాట నేను? ఇది వాస్తవం. ఇది రేపు దినాన నీవు క్రీస్తు కొరకు సంపడవలసి వస్తే ఎంతవరకు నువ్వు ముందుకెళ్ళగలుగుతావు? ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టగలుగుతావా? ఈ లోకంలో బ్రతకడం కొరకు కూడు గుడ్డ తిండి కొరకు మనం ఆశపడి క్రీస్తు రక్షణ మనం వదిలేసుకుంటామా? ప్రియమైన సంగమా, నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఇది రాబోయే దినాల్లో రాబోతున్నాయి అనేక చట్టాలు సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉండాలి. సిద్ధపడకపోతే శ్రమ. దేవుడు రాకడ సమీపంగా ఉంది. మనం బ్రతుకుండగానే దేవుడు రాక వస్తుంది. ఎప్పుడో కాదండి, నువ్వు నేను బ్రతుకుండగానే, మన ఊపిరి మనలో ఉండగానే యేసు ప్రభు రాబోతున్నాడు. రెప్పపాటు ఆయన బిడ్డలు ఎగిరిపోబోతున్నారు. ఈ సత్యం తెలుసా నీకు? ఇది నిజమేది. త్వరలోనే ఆయన రాబోతున్నాడు. ఆ రాకడలో నువ్వు వెంటపడగలుగుతావా? నువ్వు వెంటపడకపోతే నీ శ్రమ ఎంత ఏడ్చినా ఆ రక్షణ భాగ్యం తర్వాత నీవు పాలు పంపులు పొందలేదు. యోహాను మనం చూస్తే 6వ అధ్యాయంలో 60 నుంచి 69 వరకు మనకు ఇవ్వబడుతూ ఉన్నాయి. 60 వచనం గమనించినప్పుడు ఆయన శిష్యులలో అనేకులు మాటని ఇది కఠినమైన మాట, ఇది కౌడు చెప్పుకోవాలి కదండి. మాస్టర్ గారు చెప్తున్నారు కఠినమైన మాటే కదా. ఏంటి మాస్టర్ గారు రిజర్వేషన్ గురించి మాట్లాడారు, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు, వాక్యం చెప్పమంటే అని అన్నారు కదా అనుకునే ఉంటారు. ఎందుకంటే మనం మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది వాస్తవం అండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పారు. అది పేమెంట్ సంఘం క్రీస్తు కొరకు నీవు శ్రమ పడాల్సి వస్తే నువ్వు అన్నీ వదులుకొని వచ్చేస్తావా? ఆది సంఘం నూనెలో వేసినా సరే వారు నూనెలో కాల్చుకోవడానికి వారు అంగీకరించారు. అగ్నిలో వేసినా సరే అగ్నిలో కాలిపోవడానికి అంగీకరించారు. సింహాలు బోన్లో వేసినా సరే చనిపోవడానికి అంగీకరించారు. ఆ కొలోసియం లాంటి సింహాల పేద జరుగుతూ ఉంటుంది. సింహాల ఆట అందులో మాంసపు ముద్దలుగా వారిని విశ్లేషించిన సరే వారు సంతోషంగా తమ ప్రాణాలు అర్పించారే కానీ క్రీస్తు ఎవరో మాకు తెలియదని చెప్పి వారు వెనుకడుగు వేయలేదు. ఇది మనకి కఠినమైన మాటగా ఉంటుంది. యేసు ప్రభు అధినాన్ని మాట్లాడినప్పుడు కూడా అక్కడ ప్రజల దగ్గర ఉన్నారు. వారు విశ్వాసులే కదా. మన నూతన నిబంధన సంఘస్థులము, వారు పాత నిబంధన సంఘస్థులు. ఆయన శిష్యులలోనే ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలరని చెప్పుకున్నది. యేసు తన శిష్యులు దేవుని గురించి పనికొస్తున్నారు. దీని వల్ల అభ్యంతరపడుతున్నారా?
అభ్యంతరపడుతున్నారా దీనివల్ల? ఇప్పుడు ఈ మాటలు బట్టి ఇంకా అభ్యంతరపడ్డారంటాడు. 53వ గమనిస్తే, మీరు మనుషుల కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీరు జీవం కలవడతారట. ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీరు జీవం కలవడతారు. యేసు ప్రభు పలికిన ఈ ఒక్క మాటకి యేసు ప్రభు అనేక మంది విడిచిపెట్టేశారండి. ఇప్పుడు నేను పలికిన మాట కూడా అంతే కదా, వాక్యంలో తీసుకుని చెప్తున్నదే కదా. ఎంత కఠినమైన మాట. అనేక మంది శిష్యులు యేసు ప్రభుని ఆ దినాన్న విడిచిపెట్టేశారంట. 60వ వచనంలో ఆయన అంటున్నాడు, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారు. యేసు తన శిష్యులు దీనిని గురించి సణుగుకుంటున్నారని తనకు తాను ఏంటి వారితో ఇట్లా, దీని వలన మీరు అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుకున్న చోట్లకి ఎక్కుట మీరు చూసినే కదా ఏమందరు? మనుష్య కుమారుడు అంట మునుకున్న చోటునకు ఎక్కుట మీరు చూసిన ఎడలా ఏమందరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన పరలోకం నుండి వచ్చాడు. తండ్రి అయిన దేవుని సన్నిధానం నుండి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియమైన సంగమం, తండ్రి నుండి వచ్చిన ఆయన మరలా తండ్రి ఎగిరి వెళ్తాడు కదా, చూస్తారు. అప్పుడు ఏమంటారు అని అంటున్నాడు. 41వ వచనంలో చూస్తే, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులను గురించి సొనుకొంచు యోసేపు కుమారుడైన యేసు కాడా అని అనుకున్నాడట. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడన్నా సొనుకున్నారట. ఆయన మళ్ళా పరలోకం దిగి వెళ్తానన్నా సొనుకున్నాడంట. సొనుకోవడమే యేసే ప్రజల యొక్క సంప్రదాయం. సొనుకోవడమే ఆ సొనుకునే వాడి జీవితాన్ని నాశనం చేసింది. 40 సంవత్సరాల అనుభవం తిరిగిలా చేసింది. చివరికి కాలంలో జీవించే భాగ్యం వాళ్ళు కోరుకున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా సొనుకుంటూ ఉంటాం కదండి. ఆ సొనుకుడు మనల్ని నిజాంతం చేయకుండా చేస్తుంది. మన జీవితాన్ని ఈ ఆరోగ్యంలో కట్టేస్తుంటాం. ఈ ఆరోగ్యంలోనే కన్నీరు మనం తిరుగుతూ ఉంటాం. చివరికి రాలిపోతాం. కానీ మన ఆత్మ దేవుని చెందడానికి చాలకపోతే ఎంత శ్రమ అది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, ఆనాటి యూదుల వలె మీరు సొనుకుపోవద్దని చెప్తున్నాడు. రక్షణ గురించి, రక్షణ సువార్తల గురించి నీవు ఇష్టపడకపోతే, దానిని అంగీకరించకపోతే నీ శ్రమ అంటున్నాడు. నీవు సువార్తను విని అంగీకరించకుండా ఆయన్ని విడిచిపెడితే అది శ్రమ అని అంటున్నాడు. 62వ వచనం, అలాగే మనుష్య కుమారుడు కొనుక్కున్న చోట్ల ఇక్కడ మీరు చూస్తున్నాడు ఏమందరు? ఆయన చెప్పిన యూదులు ఆ మాట నమ్మలేదు. 63వ వచనం, ఆత్మీయ జీవితం చేస్తున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయు, మన ఆత్మీయ ముఖ్యమండి. శరీరము కేవలము ఈ శరీరాన్ని సంతృప్తిపరచుకోవడం కొరకే మానవుడు ఎంతో కష్టపడుతూ ఉంటాడు, ఎంతో ప్రయాసపడుతూ ఉంటాడు. దీన్ని పోషించుకోవాలి. శరీరం కేవలము నిష్ప్రయోజనం అని యేసు ఉదయకాల సమయంలో చెప్తున్నాడు. మన ఆత్మ మనం జీవితం చేస్తుందంట. ఆ ఆత్మ క్షేమం కొరకే మనం ప్రయాసపడాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. 64వ వచనం, మీలో విశ్వసించిన వారు కొందరున్నారని చెప్పినాం. విశ్వసించిన వారెవరో, ఆయనను అప్పగించుకోవారెవరో మొదటి నుండి చేసినట్టు తెలియదు. యేసు ప్రభుకి అందరూ తెలుసండి. ఈరోజు నువ్వు నేను ఆయన చూస్తున్నాం. నేనైనా నువ్వైనా ఆయన విశ్వసించుకుంటా ఉంటే పాస్టర్ వాటిని చెప్పచ్చు. అసలు దేవుని విశ్వాసం లేకపోతే విశ్వాసం కూర్చోవచ్చు. అసలు దేవుని విశ్వాసం లేకపోతే దేవుడు దేవుని నామని ఆయన ఎదిగిరా. ఆయన అందరి హృదయాన్ని ఎదిగినవాడు అంటారు. ఆయన వారెవరో, ఆయన వారు కాని వారెవరో ఆయన తెలిసిన ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. మొదటి నుండి యేసయ్య అంట 65వ వచనం, మరియు ఆయన తండ్రి చేత వారికి కృపానుగ్రహింపబడుతుంటే బట్టి ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే ఆ వ్యక్తి కంట తండ్రి యొక్క కృప అవసరమైందంట. తండ్రి యొక్క కృప లేదే ఒక వ్యక్తి రక్షించబడలేదంట. ఉదయకాల సమయంలో నీవు దేవుని కృపను పొందుకున్నావా? తండ్రి యొక్క కృపను నువ్వు పొందుకున్నావా? పొందుకోకపోతే నువ్వు అడగాలి, దేవుడు నీ కృప నాకు అనుగ్రహించదండి అనాలి. రేపు పొద్దున మనం చనిపోయిన తర్వాత తీసుకెళ్తారండి, కప్పెడతారు, దండేస్తారు, కొట్టేది వదిలిపెడతారు. అయిపోయింది మన చాప్టర్ రోజు అనుకుంటాం కదా. గొప్పది కొనసాగుతుంది, స్టార్ట్ అవుతుంది. అక్కడ ఈ జీవితం స్టార్ట్ అవుతుంది. 60 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అండి క్షణంలో గడిచిపోతాయి. యుగయుగాలు ఉండే సంవత్సరాలు ఉన్నాయి, యుగయుగాలు ఉండే సంవత్సరాలు ఉన్నాయి. అన్ని సంవత్సరాలు నువ్వు దేవుడి సన్నిధానంలో లేకుండా నాకు ఎలా ఉండగలుగుతావు? ఎవరు రక్షించలేరు ఆ సమయం చెప్పింది అక్కడ. అందుకనే గొప్ప రక్షణ భాగ్యాన్ని వదులుకోవద్దని ప్రభు
ఈ ఉదయకాల సమయంలో నీకు ఒక మాట హెచ్చరికగా ఆయన ఇస్తూ ఉన్నాడు. 45లో తండ్రి చేత మనకి కృప అనుగ్రహింపబడుతుంటే ఎవరు నాయకుడు రాలేడు. ప్రభుని అడగాలి, ప్రభు నీ కృప నాకు అనుగ్రహించి నన్ను నీ వాడిగా చేసుకో తండ్రి. నన్ను అడగకపోతే అది నీకు శ్రమ. అది 66 వచ్చిన అప్పటి నుండి ఆయన శిష్యులు తీసి మరి నిజమే కదండి. పాస్టర్ గారు అన్నా నేను వాక్యం ఖండించి చెప్పినట్టు రేపు పొద్దున్న ఫ్యామిలీ ఆలోచన పడుతుందన్నా. నేను ఒక్కటి కాదు కదా, ఇంట్లో ఉన్నా కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను నువ్వు బ్రతికేది దేవుడి కొరకు కాదు కానీ మనిషి కొరకు కాదు. వాక్యాన్ని ఉన్నట్టుగా నువ్వు బోధించాలి. తర్వాత దేవుడు చూసుకుంటాడు మిగతా విషయాలన్నీ. ఉన్నట్టు నువ్వు బోధించకపోతే దేవుడు నిన్ను ఉమ్మివేసే నీ పరిస్థితి ఏమిటి? రేపు సంగమా దేవుడి కుమారుడు ఆయన మాటలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఖచ్చితంగా పక్కన పెట్టు. ఆ మాటలో ఉన్న సత్యాన్ని హృదయంలో తీసుకో. ఎంత బాగుంటుంది నీ జీవితం. ఈ మాట ఖచ్చితంగా ఉన్నాయి. నువ్వు హృదయంలో తీసుకుంటా విడిచిపెడితే ఎవరికి పాస్టర్ గారు సంఘానికి వెళ్ళిపోతాడు, ఇంకా బాగుంటాడు. నీ పరిస్థితి ఏంటి? శిక్షించబడాల్సిందే కదా. వాక్యం వినందుకు, నిర్లక్ష్యంగా ఉన్నందుకు, వాక్యాన్ని నీ వెనుక తోసేసినందుకు ఎంత గొప్ప నారవేయాలనిపించాలి. అనేకులంతా ఆయన వెనుక తీసి ఇంకెన్నడూ కూడా ఆయన వెంబడించలేదంట. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోతున్నారా అని 12 మంది అడిగారు. ఏసీ ఈ రోజు నిన్ను కూడా అడుగుతున్నాడు. ఆ 12 మంది చూసుకుని ఎలాగ అడిగాడు? మీరు కూడా పోరాడుకుంటున్నారా? ప్రభు అడుగుతున్నాడు. ఈ మాట ఆయన మీతో శుద్ధిగా మాట్లాడుకుంటున్నాడు. వారి కూడా నేను విడిచిపెట్టేస్తారా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీ జవాబు ఏంటి? 67 వచ్చిన కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోతున్నారని 12 మంది అడుగుగా సీమోను పేతురు జవాబు, ప్రభువా ఎవరి ఎందుకు వెళుతుము? నీవే నిత్య జీవపు మార్గం, నీవే నిత్య జీవపు మార్గం గలవాడు. ఎవరి ఎందుకు వెళుతుము? అపవాదికి వెళ్ళాలా ప్రభా? లేకపోతే నరకానికి వెళ్ళిపోవాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీవే నిత్య జీవపు మార్గం గలవాడు, నీవే అంటాడు. యేసు ప్రభువాన్ని ఎంత కఠినంగా గుర్తు చెప్పినా, ఎంత కఠినంగా గర్తించిన శిష్యులు ఎప్పుడు యేసు ప్రభు విడిచిపెట్టలేదండి. ఎంతో కఠినంగా గర్తించడం. ఆ 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభు ఎప్పుడు కూడా వాళ్ళు కఠినంగా తీసుకోలేదు, సీరియస్గా తీసుకోలేదు. ఆ మాటల్ని తమ హృదయంలో భద్రపరుచుకున్నారు. నా ప్రభు నా మేరకు చెప్పిన మాటలు ఇవన్నీ. అందుకనే వారి పేర్లు చరిత్రలో లిఖించబడిపోయి పరలోకంలో 12 సంపాదన వారు ఎంచబడుతూ ఉన్నారు. ప్రేమైన సంగమం, ప్రభా ఎవరెందుకు విలుదుము? నీవే జీవు మాట్లాడగలవాడు అని పేరు చెప్తూ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. 69లో నీవే దేవుని పరిశుద్ధుడని విశ్వసించి చెప్పు. నీవే దేవుని పరిశుద్ధుడు అంటారు. నీవు దేవుని పరిశుద్ధుడు, నీవు దేవుని కుమారుడు. ప్రభా విశ్వసించుకుంటుంది నువ్వు దేవుని కుమారుడు అని. నువ్వు దేవుని పరిశుద్ధుడు అభిషిక్తుడు విశ్వసించామన్నా. ఈరోజు ఆ విశ్వాసం నీలో ఉన్న రక్షణ అనేది విశ్వాసంలో ప్రారంభమవుతుందండి. నీ హృదయంలో విశ్వాసం లేకపోతే నీకు రక్షణ అనే మాట పలకడానికి వరుడే కాదు. అసలు రక్షణ అనే మాటకి మూల స్తంభం ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసం అనేది నీలో లేకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు. ఆ విశ్వాసం నీలో లేకపోతే నువ్వు ఈ లోకంలో క్రీస్తుకు చెప్పలేదు. పౌలు ఆ విశ్వాసం కొరకే చాలా ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని క్రీస్తు ప్రకటిస్తే అనేక మంది వెళ్ళిపోయారు. 12 మంది మాత్రం ఆయన వెంబడించారు. నీవే మాట్లాడవాడని. ప్రేమైన సంగమా, యువతకాల సమయంలో మన యొక్క ప్రతిస్పందన ఏ రీతిలో క్రీస్తు కొరకు మనము బ్రతకగలుగుతున్నామా? ఎంతకాలం మనము ఆయన సన్నిధానంలో నటిస్తున్నాము? ఒకసారి ఆలోచించుకుందామా? దినాలు సమీపమైపోతున్నాయి, రాకడ సమీపం అవుతుంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ప్రేమైన సంగమా, రాకడ సమీపంలో ఉన్నప్పుడు నువ్వు సిద్ధపడకపోతే ఆ బుద్ధులేని కన్యకులు తమ సిద్ధులను నూనెతో నింపుకోలేదంట. ఆ నూనె నీళ్ళు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ప్రభు ఈ ఉదయకాల సమయంలో చాలా సూటిగా అడుగుతున్నాడు. కఠినంగా ఉన్నాయని చెప్పి ఆయన విడిచిపెట్టేద్దావా? ఎవరో అన్నారంట, పాస్టర్ గారు మాటలు ముక్కుసూడిగా ఉన్నాయి, ఆయన చాలా ముక్కుసూడిగా మాట్లాడతాడు. ఏం మాట్లాడు? వాక్యం అలాగే చెప్తుంది నన్ను మాట్లాడమని.
నువ్వేమనుకుంటే నాకెందుకు చెప్పాలంటే నువ్వు నన్ను మెచ్చుకుంటావని నేను చెప్పను. నువ్వు నన్ను పొగుడుతున్నావు అంటే నాకు శత్రువుని లెక్క. నువ్వు నన్ను మెచ్చుకుంటున్నావు అంటే నువ్వు నా శత్రువుని లెక్క. పగవాడు అంత లెక్కలేని ముద్దులు పెడతాడంట. ఒకళ్ళు చెప్పారు నాకు బాగా తెలిసిన నా స్నేహితులు అనమాట. అయ్యగారు పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. నాకు సంతోషం వేసింది. నిజమే కదా, ఒక ఇంటి అయితే వచ్చిందిలే కానీ. అందుకని ముద్దులు పెట్టేవాడిని ఎప్పుడు నమ్మకూడదు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడిని నమ్మండి, విశ్వసించండి. ఈ లోకంలో నువ్వు దేన్ని పోగొట్టుకున్నా పర్లేదు, నీ ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. ఆ ప్రాణం నుంచి జీవంలో చేరాలి. ఈ లోకంలో క్రీస్తు కొరకు నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నా పర్లేదు, పరలోకంలో మాత్రం నువ్వు సజీవంగా ఉంటావు. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలేదని గాక. ఆమేన్.